వెల్కమ్ టు టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రైనేజ్ సదుపాయం లేకుండా ఓపెన్ చేసి పెట్టేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడైతే రోజువారీ కూలీ చేసుకునేవారు, అలాగే పళ్ళు పెట్టుకునే వాళ్ళు, ఇక్కడైతే షాపుల వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పాలవుతున్నారని చెప్తున్నారు. వారి మాటలో తెలుసుకున్నాం. అదే ఇక్కడైతే దుర్వాసన, గాలి ఇట్లయితే చాలా మంది కింద పడ్డారని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడైతే కొంతమంది ఓనర్స్ అయితే ఉన్నారు, షాప్ ఓనర్స్. వాళ్ళ మాటలో తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? సార్ ప్రభాకర్ అండి. సార్ ఇది ఎన్ని రోజుల నుంచి కాలువలో ఉంది సార్? అయిపోయింది 1.5 month అనుకుంటా, నియర్లీ 2 months. సార్ ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ కాలువ దుర్వాసన అనేది మీకు ఎట్లా వస్తుంది సార్? వచ్చేదే కూర్చున్నోనికి తెలుస్తుంది భరించేది. అదే దోమలు, రిల్లలు, ఇవి ఎలకలు కూడా లోపలికి వచ్చేస్తాయి. అంటే ముందు చూసుకున్నట్లయితే అంతా క్లీన్గా ప్లాస్టింగ్ చేసి బాగా నీట్గా ఉండిందా సార్? ఫస్ట్ క్లాస్ ఉంది, ఈ మాత్రం నీట్గా. అది ఎందుకు కొట్టినారో కూడా మాకు కూడా తెలియదు. మేము లంచ్ పోయింటే అప్పుడు కొట్టేసినారు. మాకు ఎవరికి చెప్పలేదు కొట్టినట్టు కూడా. అంటే మున్సిపాలిటీ వారే కొట్టింటారు కదా? నో డౌట్ వాళ్ళే. మళ్ళీ అలా చూసుకున్నట్లయితే ఇక్కడైతే మీరు పడే ఇబ్బందులు గవర్నమెంట్కి ఏమన్నా చెప్పారన్నా? వాళ్ళేమి ఇదే దారిలో పోతున్నారు సార్. వచ్చినప్పుడు ఈ కౌన్సిలర్ కూడా ఒకసారి చెప్పినాము, సరే అన్నారు, అంతే. ఇంకా మేమేం పర్సనల్గా ఎత్తపోయి మేమేమి ఇవ్వలేదు వాళ్ళకు మెమరాండము. మామూలుగా అయితే మీరు ప్రస్తుతానికి అయితే జస్ట్ మాట వాళ్ళు చూస్తున్నారు, అలాగే మేము మాట ద్వారా కూడా చెప్పారు అని చెప్తున్నారు. కౌన్సిలర్ కూడా చెప్పినారు. వాళ్ళ ప్రమేయంతో ఎవరికో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్లో డ్రైనేజ్ కలుస్తుంది అనే విధంగా పగలగొట్టారు పర్మిషన్ ఇచ్చి. కానీ దాని మీద 2 monthsగా ఇటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మీకు ఎట్లా? మీరు వ్యాపారం లేవు, డ్రైనేజ్ సమస్య ఉంది, కస్టమర్లు రావడం లేదు. కానీ దీని మీద ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అంతా బండలు మీ అంతకు మీరు వేసుకున్నారు? మేము వేసుకునేది. వాళ్ళు వచ్చారు, జేసీబీతో పొగలొట్టేసారి వెళ్ళిపోయారు. మనం క్లీన్ చేసుకుని మళ్ళీ వేసుకున్నామండి. కాలువ క్లీన్ చేసేటప్పుడు మీకేం చెప్పలేదా అన్న? అటువంటి ఏం లేదు. వేరే వాళ్ళ వాటర్ ట్యాప్లో ప్రాబ్లం అవుతా ఉందని పర్మిషన్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు. మళ్ళీ కాలువ వేస్తామన్నారు. ఇంతవరకు ఎటువంటి చర్య లేదు 2 monthsగా. మీకు దీనివల్ల మీ వ్యాపారం ఏమైనా ఇబ్బంది? చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఎలా అన్న? ఎవరు వస్తారు కస్టమర్లు? బండలు దాటుకొని లోపల రారు కదా. మన వాళ్ళు అంటే వస్తారు. వాసన ఏమన్నా వస్తుందా? చాలాగా ఉంటుంది. చూసుకున్నట్లయితే విశాల్ మార్ట్కి ఎదురుగా ఇక్కడైతే కొంతమంది వ్యాపారులు అయితే ఉన్నారు. వారికి నిజంగా అయితే చెప్పాలంటే ఈ కాలువ తీశారు, కానీ దీన్ని అయితే సరిగ్గా అయితే చేసినట్టయితే చెప్పడం లేదు. కానీ ఈ విషయంని ఒక వ్యాపారి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. మీ పేరు అన్న? నా పేరు మౌలాలినా అన్న. ముఖ్యంగా ఈ కాలువలు తీసి ఎన్ని రోజులు అవుతుందన్న? ఒక 2 months అట్ట అవుతా ఉంది అనుకుంటాను. దీనివల్ల మీకు ఏమన్నా వ్యాపారానికి ఇబ్బంది అన్న? చాలా ఇబ్బంది. మీ ముందే అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని ఉంటుంది, మొన్ను తోలించుకొని బాగా బండలు పేర్చుకొని మా అమ్మ ఇక్కడ మేము కాలేజీకి పోతాంనా. అప్పుడు మా అమ్మ ఈడే పని చేసుకుంటా అనింది. ఇప్పుడు ఆ పని కూడా లేదు, ఉరువే కానీ వ్యాపారం అనేది జరగల. ఫుల్ వాసన వస్తుంది. ఇంకేమైనా మాట్లాడితే ఎలకలు దూరేస్తాండయి, పరుపులన్నీ కొట్టేస్తాండయి. అది కాక చీటికలతో బాధ ఎక్కువ ఉంది. చీటికలు వస్తే కరుస్తూనే ఉన్నాయి వాసన. అది కాక ఎలకలు అద్దం అంటే వచ్చేస్తాండే, మేము క్లీనింగ్ చేసుకోలేకుండా ఉన్నాము. పరుపులన్నీ కొట్టేస్తాండి. అంటే మీరు నష్టపోతున్నారా ఏమన్నా? ప్రస్తుతానికి నష్టపోతున్నాం. ఈ పరుపులన్నీ కొట్టేసి ఇంకా వేస్టే కదా, ఎవరు కొనుక్కోరు. మళ్ళీ దానివల్ల అది కాక వాసన వల్ల కొంతమంది రావట్లే. అవి బండలు ఏమైనా పడిపోతాయని చెప్పి ఇప్పుడు ఎవరన్నా యూత్ వాళ్ళు అంటే వస్తారు. ఎవరైనా ముసలి వాళ్ళు కావాలన్న వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పడిపోతారేమో అని ఇదే అయిపోయి మామూలుగా ఇక్కడికి వచ్చి నిలబడి తీసుకుంటా అండ్రి. ఇప్పుడు అది నిలబడుకునే కూడా అంత ఇది లేదు అన్న. అట్లే వర్షం, ఇప్పుడైతే వర్షాకాలం, ఈ వర్షాకాలంలో నీరు నిండి ఏమన్నా అదేనా, దానివల్ల ఎలకలు అనేది ఇది వస్తుంది, వాసన కూడా చాలా ఎక్కువ వస్తుంది. అన్న మీరు ప్రభుత్వాన్ని కానీ ఎవరికన్నా కానీ మీ ఇన్ఛార్జీలకు కానీ కౌన్సిలర్లకు కానీ ఏమైనా చెప్పారా? నా ఇచ్చే అంత టైమింగ్ ఉండదు. మేము మార్నింగ్ నుంచి ఈడే పని చేసుకుంటా ఉంటుంది మా అమ్మ పోలేదు. మేము కాలేజీకి వెళ్ళిపోతాము. అది కాక మేము కాలేజీ నుంచి వస్తాము, ఇక్కడ ఉంటాము అంతే. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి వేయగలని చూసి ఇది చేసుకుంటే మేలనా. మీరు వచ్చినారు, ఎంతో చాలా థ్యాంక్స్. చూసి వచ్చినారు. ఇక్కడ చాలా మంది పోతా అంటారు, కానీ పోలీసు వాళ్ళే పోతా అంటారు. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, వీళ్ళు జాతీయ నాయకులు కూడా పోతా అంటారు. చూసారే వెళ్ళిపోతారు. అదేం పట్టించుకోలేదు ఈ మధ్య. అది చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న. లేదన్నా మాకు ఇది ఒకటి వేయించేస్తే చాలు. దీనివల్ల అయితే మేము నష్టపోము, కొంచెం వేయించేస్తే మేలు. తొగేసిన వెంటనే దాదాపు అంటే ఒక 3 రోజులైనా కూడా అధికారులు పట్టించుకున్న దానివల్ల సొంత నిధులతో ఇక్కడ ఉన్న 10 షాపులు సొంత నిధులతో తలా ఇంత వేసుకొని మేమే జేసీబీలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని దాదాపు అంటే 10,000 రూపాయల ఖర్చుతో మేమే ఇదంతా డస్ట్ అంతా ఎత్తిపించడం జరిగింది.
అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఇది లేదు, ఇంకా కూడా చేస్తారని నమ్మకం కూడా మాకు లేదు. ఇంకా మా గురించి దయవించి ఈ మా వ్యాపారస్తులకి ఇబ్బంది కలిగించకుండా చేయాలని, కాలువలు త్వరలో పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అన్న. అలాగే చూసుకున్నట్లయితే ఈ కాలువల వల్ల షాప్స్లోకి ఎలుకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎలకలు వస్తున్నాయి, కస్టమర్లు అయితే రావడం లేదు పైకి. ఎలకలు అయితే బాగా వస్తున్నాయి, కస్టమర్లు అయితే రావడం లేదు. ఎందుకంటే ఈ ముసలోళ్ళు వీళ్ళు ఈ బండ్ల మీద ఎక్కాలంటే చాలా భయపడిస్తున్నారు. ఈ గర్భిణీశీలు ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి, పేషెంట్స్ ఎక్కువ వస్తారు, మేము వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం ఈ బిజినెస్ అంతా. కానీ ఈడ పార్కింగ్ లేదు, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్కింగ్ లేదు. ఈ కాలువలో వేసిన వాళ్ళు బండ్లు ఆడబెట్టాలో కూడా మా సొంత బండ్లు పెట్టుకునే కూడా పార్కింగ్ లేదు. సో పార్కింగ్ లేదు, అది కాక ఈ కాలంలో తొగేసిన వల్ల కస్టమర్లు వచ్చేది అసలు చాలా డౌన్ఫాల్ అయిపోయింది. ఈ ఏరియా బిజినెస్లన్నీ ఎటువంటి బిజినెస్లు లేవు. ఈ మాల్స్ పడిన వల్ల కానీ ఇంకా అక్కడ పోతున్నారు, కానీ ఇక్కడ ఉన్న ఈ కాలువలు అది కాలువ ఎఫెక్ట్ చాలా ఇదిగా ఉంది. మాకైతే అసలు చెప్పలేని విషయంలో ఉన్నాం అన్న. మీరు అట్లే చెప్పినట్లయితే సొంత నిధులతో చేయించుకుంటున్నారు అంటారు, ప్రభుత్వానికి ఏం చెప్పలేదా అన్న? చెప్పామంటే తొగిందే ప్రభుత్వం కదా, కానీ వాళ్ళు క్లీన్ చేయలేదని అదే కదా తొగేసి వెళ్ళిపోయి ఇంతవరకు దేని దొగారో అసలు తెలియడం లేదు. అది దేనివల్ల దొగారు ఏమి అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేమడం లేదు, ఎవ్వరు కూడా. ఇప్పుడు కూడా మాకు తెలియదు. అదే ముందన్న చిన్న కాలంలో ఎవరో బ్రిటిష్ వాళ్ళు కట్టిన కాలంలో మాత్రం నిన్న చిన్నవి, సో అవంతా స్టక్ అయిపోయినాయి. మేము ఇంకా క్లీన్ చేస్తామా. అసలు ఇంకోటి ఏమంటే మాకు నోటీస్ కూడా ఇవ్వాల, అంటే ఇక్కడ తొగుతానం ఇన్ఫర్మేషన్ లేదు. మేము బ్యాంక్కి వెళ్ళినా వచ్చే లోపల తొగి పెట్టేసినారు, అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మైన్ ఇప్పుడు తొగైనారు, అది మా మంచి కోసమే తొగింటారు. బట్ కానీ ఈ అట్లీస్ట్ ఈ కాలంలో ఉన్న దాదాపు ఒక 5 lakhs అవుతుంది, అంతే 5 or 10 అవుతుంది. అది స్థానిక ఎమ్మెల్యే గారు మాకు దయవించి ఈ తొందరలో పూర్తి చేయాలని జహాన్ కానీ కోరుకుంటున్నాను. అడిగి ప్రతి ఒక్కరిని అడిగి వస్తున్నాను, వాళ్ళైతే వాళ్ళ ఇబ్బందులు చెప్తున్నారు. ఇంతకు మీకు ఏమైంది అయింది సార్ ఇది తొగేసి? ఇది రావడానికి కస్టమర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా వచ్చే వాళ్ళు చూసేసి ముసలోళ్ళు రావట్లేదు, చూసి అట్లే వెళ్ళిపోతున్నారు. దోమలు ఒకటి, ఎలకలు వచ్చేస్తున్నాయి, పట్టించుకునే నాదుడే లేదు సార్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అందరు కలిసి వాళ్ళు సొంత డబ్బు వేసుకొని చేశారంటారు, అది ఎంతవరకు సార్? నిజమే సార్, డబ్బులు వేసే చేయించినాం సార్. అసలు క్లీన్ కూడా చేయలేదు సార్. అంతా మేము చేసిండేది లాస్ట్ వరకు, అక్కడి వరకు ప్రభాకర్ మెడికల్ స్టోర్ వరకు అంతా మొత్తం మీరు చేసుకునింది. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరునా? ఎల్లారెడ్డి అన్న. ఇప్పుడైతే మీరు ఇక్కడ షాప్ పెట్టుకొని వ్యాపారం అయితే జీవనం సాగిస్తున్నారు. ఈ కాలువలు మీకు ఎంతవరకు ఇబ్బంది పెడుతున్నాయన్న? ఇబ్బంది అంటే కస్టమర్లు రారు, దోమలు వస్తుంటాయి, రాత్రిలో ఏమన్నా వచ్చే ఎలకలు లోపలికి వచ్చేస్తుంటాయి, ఉండేదంతా దోగేస్తుంటాయి. ఏమి స్మెల్ ఒకటి, మరి ఇక్కడ పైడంతా చెత్త రోడ్డు మీద చెత్త వేస్తున్నారు. మాకు ఆ స్మెల్ అంటే భయంకరమైన స్మెల్ వస్తుంది ఇక్కడ. ఏమి చెప్తే ఇన్నర్ వాళ్ళు అంటే ఎవరు వేస్తున్నారన్న రోడ్ల మీద? మీ తోటల్లో వాళ్ళు వచ్చి ఎక్కడ లేని చెత్త అంతా ఇక్కడ వేసేది పొద్దున్న ఎత్తేస్తాండ్రు. కానీ ఎప్పుడంటే అప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళు ఇండోళ్ళు వచ్చేసి ఇక్కడ చెత్త ఏమంటే వాళ్ళు చెప్పినారు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ చెత్త వేస్తాం. రోడ్డు కదమ్మా అది అంటే వినరు. వాళ్ళు వేసినారు కదా, మేము వేసే తప్పేమిటి? అక్కడి నుంచి గంగమ్మ గుడి కాడి నుంచి ఇక్కడి నుంచి వేస్తారు. ప్రాబ్లం మాకు షాప్లో ఉండాలంటే అంత స్ప్రే కొట్టుకుంటాను మేము షాపులకు. కస్టమర్ వస్తే ఎన్నికి వెళ్ళిపోతాడు, దుర్వాసన తట్టుకోలేక కస్టమర్ ఎన్నికి వెళ్ళిపోతాడు వాసనకి. మీరు స్ప్రే రోజు వారానికి ఒక స్ప్రే కొనుక్కొని షాప్లో కొట్టుకుంటాము. అంత స్మెల్ బ్యాక్ స్మెల్ వస్తుంది. చెప్తే ఎవరు పట్టించుకోరు. మనం ఏం చేస్తామన్నా అన్న, మీరు నష్టపోతున్నారా అన్న దీనివల్ల? కస్టమర్ రాకుండా ఎట్లా? మాకు వచ్చేది 1-2, అది కూడా వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? కస్టమర్కి చేతించి 3 months చేతించి బాడీలు కడతాను. లేకపోతే మాల్స్ వచ్చినాయి, ఇంత లెన్స్ కట్టి దండిగా వచ్చినాయి కదా, దానివల్ల 1-2 అది కూడా మాకు బిజినెస్ తగ్గిపోయింది. మాకు ఈ స్మెల్ ఒకటి, అంతా మాకు బిజినెస్ లేదు. 3-4 months బిజినెస్ లేదు. అందులో ఇక్కడి నుంచి రావాలంటే ఎవరు రారు, పక్కన షాప్కి వెళ్ళిపోదాం పదా. ఇక్కడైతే చిరు వ్యాపారులు అయితే చాలా ఇబ్బందుల పాల్లో ఉన్నారు. మీరు, మీ పేరేనా? నా పేరు సుధాకర్ అండి. అన్న, మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడ పక్కన ఇల్లే అండి. పక్కన ఇల్లే. మీరు కూడా ఈ కాలువ సమస్యతో బాధపడుతున్నారా? 100% అండి. 4 months నుండి ఇది ఓపెన్ చేసినారు. అందరికీ ఎవరికి మున్సిపాలిటీ వాళ్ళకు కంప్లైంట్ చేసినాము, వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ఏరియా కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళకు చెప్పినాము, వాళ్ళు పట్టించుకోలేదు. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, ప్లస్ వీళ్ళు ఏమంటే వాళ్ళ పాపము దిగాలన్నా కానీ చాలా ఇబ్బంది. వర్షం వచ్చిందంటే అడుగు పెట్టాలంటే చాలా, అంటే అసలు స్మెల్ భరించలేము. 2-3 days అట్లే ఉంటుంది. ఎందుకని కమిషనర్ గారికి చెప్పినాం కానీ వాళ్ళు అసలు రెస్పాండే కాలేదు.
ఇంకా మేమేం చేయాలని చెప్పేసి తెల్లవారి సుమన్ టీవీ చరణ్ గారికి చెప్పినాము. వాళ్ళు స్పందించి మిమ్మల్ని పంపించడం చాలా ధన్యవాదాలండి. అది ఇంకోటి ప్లస్ ఏమంటే ఈ వీధిలో వచ్చిపోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఎందుకంటే ఇదేంటన్నా ఇది ఇక్కడ గలీజ్ అంతా వేస్తారు, ఈ డస్ట్ అంతా అంటే డస్ట్బిన్ అయితే లేదు, డస్ట్బిన్ అయితే లేదు. అంటే పెద్ద డస్ట్బిన్ లేకుండా ఇక్కడ వేసేస్తారు. డస్ట్బిన్ లేదు. పక్కన పాపం చిరు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళు బట్టల షాపులు ప్లస్ ఇంకా వీళ్ళలోంచి ఆప్టికల్స్ ఇవంతా అసలు వాళ్ళు కస్టమర్స్ రావాలంటేనే మెయిన్ రోడ్ రావాలంటే అసలు ఎవరికైనా చూడరు. వ్యాపారాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఎదురుగా మాల్స్ ఒకటి, వీళ్ళ ఆప్టికల్స్ అయితే ఇంకోటి ఎదురుగా ఇంకో షోరూమ్ ఒకటి ఉంది. వాళ్ళు అస్సలు వీళ్ళకు నెలకు 2-3 వ్యాపారాలు జరిగినా కానీ కష్టమే అండి వీళ్ళకైతే. అది అట్లా చూసినట్లయితే వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 2 నెలల నుంచి మా సొంత చేతితో డబ్బు వేసుకొని మేము బాడీలు కట్టుకుంటున్నాము, అలాగే మా సొంత నిధులతో రోడ్డు వేసుకుంటున్నాము అంటున్నారు. మీకు తెలుసా అన్న విషయం? 100% అండి. మేము ఆల్రెడీ చెప్పినామండి. ఒక్కొక్కరు వచ్చి 1000 రూపీస్ వేసి ఈ అబ్బాయి చందుని అందరి దగ్గర ఈ జేసీబీలకంతా మేమే క్లీన్ చేసుకున్నాం. దాంట్లో మీరు చూడండి 5 feet డెప్త్ తీసినారు వాళ్ళు. మళ్ళీ మేమే ఈ బండలు అంతా ఈ అబ్బాయి అందరినీ జేసీబీ అంతా పిలిపించి మేమే ఇదంతా ఓన్గా చేసుకున్నామండి. దయచేసి కమిషనర్ గారికి కానీ ఎవరైనా ఒక ఎంప్లాయీస్ దయచేసి ఈ కాలువ మాకు అట్లా కట్టిస్తే చాలా సంతోషపడతామండి. చూసుకున్నట్లయితే ఇక్కడ తోపుడు బండి మీద అన్న అయితే ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. అన్నతో మాట్లాడదాము. అన్న బిజినెస్ ఎట్లుందన్న మీకు ఇంతకి? పర్లేదు అన్న, కొంచెం డల్లే. కాలువ చాలా వాసనతో జనాలు రావడం లేదు. ఇక్కడ కాలువతో చాలా ఇబ్బందికరం అయిపోయింది. 2 నెలల నుంచి తొగేసి పని చేయడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు, వచ్చి చూడడం లేదు. చాలా ఇబ్బందికరం అయిపోయింది అన్న. అన్న దోమలు ఏమన్నా అన్న? ఎక్కువ అన్న. ఇక్కడ మీరు సుమారు పొద్దున ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వరకు ఉంటారన్న? ఇక్కడ తెల్లారి 7కి వస్తే రాత్రి 10 వరకు ఉంటామన్న. అది ఈ వాసనలో ఎట్లుంటున్నారు అన్న మీరు? అలవాటు అయిపోయిందన్న, రోడ్ పక్కన ఉండేది కదన్నా. సుమారుగా ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఉందన్న? 3 నెలల నుంచి ఉండదన్న. 2 నెలలు 3 నెలలు 2 నెలల నుంచి ఉందన్న. ఇప్పుడు కాలువ పని చేపించేస్తాను. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ అందరి వ్యాపారులతో అయితే మాట్లాడటం అయితే జరిగింది. వారు చెప్పిన బాధ అయితే మున్సిపాలిటీ వారైతే డ్రైనేజ్ అంతా ఓపెన్ చేసి క్లీన్ చేసి వెళ్ళిపోయారని 2-3 నెలల నుంచి అని చెప్తున్నారు. ఇది జరిగినప్పటి నుంచి క్లీన్ చేయలేదు, వాళ్ళ సొంత నిధులతో అయితే చేసుకొని కాలువలంతా ఇట్లా చూడండి రోడ్డు చేసుకున్నట్లయితే చెప్తున్నారు. అలాగే ఈ కాలువ పనిని పూర్తి చేయాలని మున్సిపాలిటీ వారిని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలా ఉండడం వల్ల ఆరోగ్యము దెబ్బతింటుంది. అలాగే ఇక్కడున్న వారికి వ్యాపారం నష్టపోతున్నారు. ఈ వాసన వల్ల ఎవరు రావట్లేదు అయితే వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు. దీనికి ఖచ్చితంగా అయితే ప్రభుత్వం మున్సిపాలిటీ వారు అయితే దీన్ని చర్య తీసుకొని ఈ పనిని అయితే వెంటనే జరిగేయాలని కోరుకుంటూ ప్రణీత్.